This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరికైతే 10+2 క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 2025 ఇయర్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 1,00,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే 10+2 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఆ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ అయితే బీడీఎల్, మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు 2025 ఇయర్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా BDLindia.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మన కాంచన్బాగ్ యూనిట్ హైదరాబాద్లోనే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయినారనుకో హ్యాపీగా అక్కడ నుంచే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 8th డిసెంబర్ 2025 కల్లా మినిమం 14 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఉన్న అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే SC/ST వాళ్ళు 35 ఇయర్స్ ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. అదే OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి OBC వాళ్ళైతే 33 ఇయర్స్ ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. అదే జనరల్లో PWBD వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. OBCలో PWBD వాళ్ళకు 13 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అదే SC/ST PWBD వాళ్ళకైతే 15 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇలా కేటగిరీని బట్టి మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో ప్రతి ఒక్కరికి రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి 10th తర్వాత ITI సర్టిఫికేట్ ఉండాలి. ఏ ట్రేడ్స్లో ITI సర్టిఫికేట్ ఉండాలని నేను వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. సో ఓన్లీ ఈ నోటిఫికేషన్కి 10th తర్వాత ITI చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీరు కింద కూడా ఇచ్చారు, మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ డిప్లొమా హోల్డర్స్ ఉంటే క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని కూడా ఇచ్చారు. సో ఓన్లీ ITI చేసిన వాళ్ళే ఎలిజిబుల్. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి ITI లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ITI ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. తర్వాత శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటాయంటే ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ కాదనమాట, అప్రెంటిస్ వేకెన్సీస్ అనమాట. అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్టైఫండ్ ఇస్తూ 1 ఇయర్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ BDLలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినాయనుకో అందులో మీకంటూ కొద్దిగా రిజర్వేషన్ తీసి పెట్టడం కానీ లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీస్ని తీసి పెడతారు. సో అలా మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మంచిగా ఖాళీగా ఉన్నాము, ITI క్వాలిఫికేషన్ ఉందనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ఇస్తారు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలాంటి TAలు DL కానీ ఏమీ అయితే ఇవ్వరు. వేకెన్సీస్ అయితే మీకు ట్రేడ్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఫిట్టర్ దాంట్లోనేమో 70 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ దాంట్లోనేమో 10 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ దాంట్లో 30 వేకెన్సీస్, మెకానిస్ట్ దాంట్లో 15 వేకెన్సీస్, మెకానిస్ట్ గ్రైండర్ దాంట్లోనేమో 2 వేకెన్సీస్, మెకానిక్ డీజిల్ దాంట్లో 5 వేకెన్సీస్, మెకానిక్ R&AC దాంట్లో 5 వేకెన్సీస్, టర్నర్ దాంట్లో 15 వేకెన్సీస్. ఇలా ITI ఈ రెస్పెక్టివ్ ట్రేడ్లో ఎవరైతే ITI చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి క్లియర్గా ఎలిజిబుల్ అయితే ఉంటారు.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ చేస్తారు. మీ 10th ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. సో మీకు ఇంకా అంతకుమించి ఏముండదు. చిన్నగా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అలా కండక్ట్ చేసి ఫైనల్ ఒక సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు యాక్చువల్గా 24th నవంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ రోజు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి దాదాపు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం మీకు 8th డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్లో 8th డిసెంబర్ వరకు చేసుకోవాలి. దాని తర్వాత హార్డ్ కాపీ మీరు అప్లై చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా, దాన్ని ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి 12th డిసెంబర్ లోపు ఆ హార్డ్ కాపీని సెండ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను ఆ అడ్రస్ ఏంది క్లియర్గా చెప్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని ఒక దాంట్లో అప్లై చేసుకోవాలి. ఏ దాంట్లో అంటే apprenticeshipindia.gov.inకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎస్టాబ్లిష్మెంట్ సర్చ్లోకి వెళ్ళేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకొని మీరు అందులో మీ 10th ఈ కేటగిరీకి సంబంధించి ఇవన్నీ ఇచ్చేసి అప్లోడ్ చేసి అప్లికేషన్ చేసుకున్నాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ కాపీ ఉంటుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాపీ. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాపీతో పాటు 10th మార్క్ షీటు, ఐటీఐ మార్క్ షీటు, ఈ ప్రొవిజనల్ కానీ కేటగిరీ ఉంటే కేటగిరీ సర్టిఫికేట్ అని జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఏవి పంపించొద్దు. ఓన్లీ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, మిగతా జిరాక్స్ ఏ అడ్రస్ కంటే ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మేనేజర్ హెచ్ఆర్ అప్రెంటిస్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కాంచన్ బాగ్ హైదరాబాద్ 500058 లొకేషన్కి ఎప్పుడంటే 12th డిసెంబర్ లోపు మీరు ఈ 10th డిసెంబర్ ఇక్కడ ఇచ్చారు. 10th డిసెంబర్ లోపు ఈ హార్డ్ కాపీని పంపాలి. 8th డిసెంబర్ లోపు ఏమో apprenticeshipindia.gov.in ఏమో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వచ్చిన అప్లికేషన్ ఫాము, మార్క్ షీట్స్, కేటగిరీ షీటు ఇవన్నీ మీరు ఈ అడ్రస్కి 10th డిసెంబర్లో పంపిస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు apprenticeshipindia.gov.in అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఈ జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ సర్చ్లోకి వెళ్ళేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకొని ఆ హార్డ్ కాపీని ఖచ్చితంగా 10th డిసెంబర్ లోపు పంపించాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు 8th డిసెంబర్ వరకేమో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 12th డిసెంబర్ వరకేమో అప్లై చేసుకున్నాక వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ని సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంది, ఖాళీగా ఉన్నాము, ITI క్వాలిఫికేషన్ ఉందనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు మంచిగా 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తూ 1 year తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా ఈ మంచి అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.